ప్లస్ అప్లికేషన్ కాస్ట్ ఏదైతే ఉందో ఎస్ఆర్ఎం మీరు ఆల్రెడీ మీరు చెన్నై బ్రాంచ్కి కానీ పెట్టుకున్నట్లయితే కేవలం ఒక 700 రూపీస్ కానీ అడిషనల్గా కట్టుకున్నట్లయితే ఎస్ఆర్ఎం సోనీపత్కి కూడా మీకు అప్లై అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అది వేవ్ ఆఫ్ కూడా అయిపోతుంది. మీరు ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫరు ఇప్పుడు ఎవరైతే ఢిల్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఎస్ఆర్ఎం కానీ అప్లై చేసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ఫీజు కూడా అందులోనే మాఫ్ అయిపోద్ది. సో ఈ 41,500లో మనం ఫస్ట్ కట్టుకోవాల్సింది ఎంత, రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ ఛార్జెస్. ఈ 15,000 మనం కట్టేసుకున్నట్లయితే సీటు మన సొంతం అయిపోద్ది. సో ఇది దీనికి సంబంధించినటువంటి సారాంశం అనమాట. ఇక్కడ ఇంకొకటి చాలామంది ఎంబీఏ గురించి బీబీఏ గురించి కూడా అడుగుతున్నారు. సో ఈ ఫీజులు కూడా ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. దీని తర్వాత ఎస్ఆర్ఎం మనకు ప్రత్యేకంగా మనం ఎప్పుడు మనం చెప్తున్నటువంటి విషయం వచ్చేసి స్కాలర్షిప్స్ విషయం అండి. ఎస్ఆర్ఎం స్కాలర్షిప్స్ విషయం మనం చూసినప్పుడు దీంట్లో రకరకాల స్కాలర్షిప్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎటువంటి స్కాలర్షిప్ ఉన్నాయనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ స్కాలర్షిప్స్ యొక్క ఫస్ట్ ఫందా వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సేవ్. ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో పర్టికులర్గా ఇప్పుడు ఎర్లీగా మీరు కానీ మా ద్వారా అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. 95% అండ్ అబవ్. ఎస్ఆర్ఎం హెచ్కాట్ అంటే ఇది ఒక ఎగ్జామ్ అండి. ఎస్ఆర్ఎం ట్రిపుల్ లాగా ఎస్ఆర్ఎం హెచ్కాట్ అనేది కూడా ఒక ఎగ్జాము. అది కాలేజీ వాళ్ళు పెడతారు. దాంట్లో 95 వస్తే కూడా మీకు 100% స్కాలర్షిప్ వస్తుంది. కానీ ఇందులో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఛాన్సలర్ స్కాలర్షిప్ అండి. ఈ వెబ్సైట్లో ఉంటుంది. మనం ఏమి కొత్తగా చెప్పట్లేదు, వెబ్సైట్లో ఉన్నదే చెప్తున్నాం.